మహిళలకు ఫ్రీ బస్ పథకం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 200 బస్సులను రెడీ చేశామని జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్ అన్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రతి బస్ కాంప్లెక్స్ లో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రోజుకి 50% నుంచి 60% వరకు మహిళలు ప్రయాణిస్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణం మొదలైతే రోజుకు 60 నుండి 80% వరకు పెరిగే అవకాశం ఉందని వరప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం సర్వం సిద్ధం చేస్తామంటున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ఇటు సూపర్ 6 హామీల్లో భాగంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్నది. ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని బస్సులు తిప్పే ప్రయత్నంలో ఉన్నారనేది డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు సూపర్ 6 పథకంలో భాగంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నది. అలా మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులకు ఇప్పుడు సర్వం సిద్ధం చేశారు? ముందుగా అందరికీ నమస్కారం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టబడుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు హామీ పథకం ఆగస్టు 15 నుంచి రాబోతున్న విషయం అందరూ తెలిసింది. కానీ ఈ రోజు వరకు దానికి సంబంధించిన పూర్తి స్థాయిగా గైడ్లైన్స్ రాలేదు. కానీ ఆర్టీసీ మాత్రం దానికి సమాయత్తం అవుతుంది అన్ని డిపోల్లో. ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న 4 డిపోల్లో కూడా బస్సులు, ఎందుకంటే పెరగబోతున్న బస్సు లోడు తట్టుకోవడానికి సిద్ధం చేయడం, బస్సులన్నీ కూడా చెక్ చేసుకుని ఆర్టీసీ బస్సులు, హైర్ బస్సులు కూడా అవి చెక్ చేసి వాటి కండిషన్, అటు మెకానికల్ కండిషన్, బాడీ కండిషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవటం, అలాగే బస్సు ఎక్కే ఓవర్లోడ్ అయ్యే ప్రయాణికుల తాలూకు లోడ్ తీసుకోవడం కోసం ఇన్సైడ్ బస్సు లోపల కూడా సీట్లు కానీ, పైన పట్టుకోవడానికి రూఫ్ గ్రాబ్ రైల్స్ కానీ, అలా అదనపు వచ్చే ప్రయాణికులు నిలబడడానికి కూడా అసౌకర్యాలు ఎక్కడ చేయడం కోసం అన్ని బస్సులు చెక్ చేసి ఆ కండిషన్ స్ట్రెంగ్తన్ చేస్తాం. గత 40 రోజులుగా ఈ పని మీద ఉన్న ఆర్టీసీ ఇంకా మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని బస్సులు సంసిద్ధం చేయబోతున్నాం. ప్రధానంగా ఇప్పుడు మన జిల్లాలో ఇటు భీమవరం, ఇటు నరసాపురం, పాలకొల్లు, తణుకు డిపోలకు సంబంధించి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇప్పుడు ఉన్న ప్రయాణికులకు ఇటు వాటర్ కానీ లేకపోతే టాయిలెట్లు ఏ విధంగా ఉన్నాయంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ప్రజెంట్ మన జిల్లాలో మన 4 డిపోల మీద రోజుకి 82,000 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ప్రయాణికుల సంఖ్య దాదాపు 1,20,000 ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. డెఫినెట్గా బస్ స్టేషన్లో ప్రయాణికుల తాకిడి పెరుగుతుంది. బస్సులో ప్రయాణికులు వచ్చే సమయం కూడా పెరుగుతుంది. అంటే ఉదయం సాధారణంగా రాత్రి 8 దాటితే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ఇలా పెరుగుతున్న సమయం, ప్రయాణికుల సంఖ్య రెండు తట్టుకోవడం కోసం సీట్లు కానీ, బస్ స్టేషన్లో ఫ్యాన్లు పనిచేసే పరిస్థితి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలా టాయిలెట్స్ మీద పడే లోటు తట్టుకోవడం కోసం అన్ని విధంగా సమాయత్తం అవుతున్నాం. బస్ స్టాండ్లో సరిపడ బస్సుల బెంచ్ల సంఖ్య సరిపడగా ఉంది. అవసరమైనంత అదనంగా ఫ్యాన్లు, బెంచెస్ తెప్పిస్తున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండే అలా చేస్తున్నాం. అదే టాయిలెట్ బ్లాక్ మీద లోడ్ పెరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్లకు వాళ్ళకి చెప్పి ఆ శుభ్రత చేసే కార్మికులకు కూడా ఎక్కువసార్లు శుభ్రం చేయించడం, అలా మొత్తంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా మన భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లి డిపోలో ఉన్న పెద్ద బస్ స్టేషన్లు కూడా టాయిలెట్స్ కూడా మెరుగుదల చేస్తున్నాం. ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి డిపో బస్ స్టేషన్లో ఆల్రెడీ టాయిలెట్స్ మనం రెనోవేషన్ స్టార్ట్ చేసాం. తణుకు, గణపురం బస్ స్టేషన్లో ప్రపోజల్ పంపించున్నాం. ఇవన్నీ కూడా మా అంచనా ప్రకారం ఆగస్టు నెలాఖరికి మ్యాక్సిమం బస్సులు ఈ టాయిలెట్ సంబంధించిన పనులు పూర్తవుతాయి. ప్రస్తుతం ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇబ్బందులు అయితే అక్కడ లేవు. అయినప్పటికీ మేము డే టు డే బస్ స్టేషన్ మానిటర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి డిపో మేనేజర్లు, ఆ కింద సూపర్వైజర్లు కూడా సమాయత్తమవుతున్నారు. సార్, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో మహిళల శాతం ఎంత ఉందంటారు? ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం రాగానే ఏమన్నా పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి. ప్రస్తుతం మనకున్న ప్రయాణికుల్లో దాదాపుగా 55% మహిళా ప్రయాణికులు ఉంటున్నారు. ఇది ఆల్మోస్ట్ 55%లో ఉన్న ప్రయాణికుల సంఖ్య రేపటి నుంచి 80% వెళ్ళే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇందాక చెప్పినట్టుగా సుమారుగా ఒక 40,000 మంది అదనపు ప్రయాణికులు వచ్చే అవకాశం ఉన్న దాంట్లో ఒక 30,000 మంది అని అదనంగా
లేడీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న 50% మరొక 30% పెరిగే అవకాశం ఉంది. 80-85% మహిళలు ఉండే అవకాశం ఉంది. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారులు కన్నా మీకు గైడ్లైన్స్ ఏమన్నా పంపించిందంటారు? ఇప్పటి వరకు దీనికి సంబంధించిన విధి విధానాల మీద ఎటువంటి గైడ్లైన్స్ ఇంకా రాలేదు. మా అంచనా 6వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో గైడ్లైన్స్ రావచ్చు. ఈ లోపల ఏంటంటే మెయిన్ సమాయత్తం అవ్వడం అనేది అయితే ఆల్రెడీ హెడ్ ఆఫీస్ వాళ్ళ ఉత్తర్వుల మేరకు బస్సుల కండిషన్ మెరుగుదలపరచుకోవడం, ఎంప్లాయీస్ని మేము సమాయత్తం చేసుకోవడం, బస్ స్టేషన్లో సదుపాయాలను ఇంప్రూవ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టున్నాం. సో గైడ్లైన్స్ రాగానే అన్ని రకాలుగా సమాయత్తం అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు ఎన్ని బస్సులు సర్వం సిద్ధం చేశారు? మన జిల్లాలో మొత్తం 209 బస్సులు ఉన్నాయండి. ఆర్టీసీ బస్సులు ఏదైనా హైర్ బస్సులు ఏమి. వాటిలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు సుమారు 223 బస్సులు ఉన్నాయి. 223 బస్సుల్లో ఇంచుమించుగా 200 బస్సుల వరకు మేము అన్ని ఒకసారి త్వరగా చెక్ చేసి రెక్టిఫై చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 20-30 బస్సులు ఇంకా ఉంటాయి. ఈ బస్సులు కూడా ఈ 10 రోజుల్లో అన్నీ ఓకే చేసుకోవటం. రెండోది, వీటితో పాటు గతంలో మన దగ్గర 24 సూపర్ లగ్జరీ బస్సులు రీప్లేస్ అయిపోయి పల్లె వెలుగు రూట్లో ఆపరేట్ చేస్తున్న బస్సులు ఉండేవి. ఆ 24 బస్సులు కూడా బాడీలు కూడా కన్వర్ట్ చేసేసాం. ఒక 5 బస్సులు పెండింగ్లో ఉన్నాయి, అవి ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నాయి. మా అంచనా ఏంటంటే 10వ తారీఖు కల్లా ఈ కన్వర్షన్ ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. సో ఇది ఆగస్టు 10వ తారీఖుకి అన్ని బస్సులు పూర్తి స్థాయిలో సమావేశం చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సూపర్ 6 హామీల్లో ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ నెల 15 నుంచి అయితే ప్రారంభం కానున్నది. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారులకి గైడ్లైన్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఈ నెల 6న జరిగే క్యాబినెట్ మీటింగ్ ద్వారా అయితే గైడ్లైన్స్ తెలిసే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ 4 డిపోల నుంచి కూడా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణికులకు బస్సులను అయితే సర్వం సిద్ధం చేసామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.